నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మా ప్రతినిధి శ్రీరామ్ మనకి సిద్ధంగా ఉన్నారు గాంధీ భవన్ నుంచి. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ అంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన టికెట్లు అభ్యర్థులు ప్రకటన చేసినటువంటి తర్వాత ఏ పార్టీ అంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని చెప్పినప్పటికీ కూడా లేట్ అవుతున్నటువంటి పరిస్థితి, దరఖాస్తుల స్వీకరణ ఈ ప్రక్రియ అంతా కొనసాగినటువంటి పరిస్థితి 20 తారీఖు వరకు. సో తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలిసిందే. పూర్తిగా 80 సీట్లకు పోటీ పడుతున్న దాదాపుగా 400కు పైగా ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దరఖాస్తులు కూడా మనకు అదే స్థాయిలో చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మరో 30 సీట్లకు పోటీ తలనొప్పిగా మారిన పార్లమెంటు పరిధిలో బీసీలకు సర్దుబాటు. అసలు ఎక్కడెక్కడి నుంచి ఎవరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది మన ముందు ఒక గ్రాఫ్ తెలుసుకుందాం. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. రాజశేఖర్, ఈరోజు చూసుకున్నట్లయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి పీఈసీ ఎన్నికల కమిటీ ఉన్నటువంటి స్క్రీనింగ్ కమిటీలో దాదాపు 24 మంది ప్రముఖులు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఠాక్రే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కమిటీలో ముఖ్యంగా నేతలందరూ కూడా భేటీ అయ్యారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే సింగిల్ డిజిట్గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సింగిల్ లేదా డబల్ కావచ్చు, ఒకే చోట 2 లేదా 3 వ్యక్తులు పోటీ చేస్తున్న క్రమంలో వారి నేమ్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఆ ప్రస్తావనలో వచ్చే క్రమంలో మొదటిసారిగా వస్తున్నటువంటి ఆ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ని మనం ఒక్కసారిగా చూసుకున్నట్లయితే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్ వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ పద్మావతి, మధిర బట్టి విక్రమార్క, మాతాని శ్రీధర్ బాబు, జగిత్యాల జీవన్ రెడ్డి, ములుగు సీతక్క, భద్రాచలం చూసుకున్నట్లయితే పొడి వీరయ్య, సంగారెడ్డి జగ్గారెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అల్లంపూర్ నుంచి సంపత్ కుమార్, నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ రెడ్డి, కామారెడ్డి షబ్బీర్ అలీ, పంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు, ఆందోళ్ దామోదర్ రాజనరసింహ, పరిగి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం నుంచి మణిపాల్ రంగారెడ్డి, ఆలేరు నుంచి బీర్లా ఐలయ్య. అయితే రాజశేఖర్, మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ తమ అంటే 105 స్థానాల్లో తమ యొక్క అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపుగా 1028 మంది వరకు 119 స్థానాలకు గాను అప్లై చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎక్కడైతే ఉన్నారో వారిని దాదాపుగా అంటే 20 నుండి 40 మంది వరకు ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్లు ఇందాక ఈ లిస్టులో ఏవైతే ఉన్నారో ఆ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తులకు సీట్లు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాటికి సంబంధించి అంటే ఒక నియోజకవర్గం నుంచి ఒకే చోటు నుంచి 5 లేదా 10, 20, 30 వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో అప్లికేషన్ రావడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్కి సంబంధించి వీటికి సంబంధించి పిఎస్సి కమిటీలో అంటే ఈ స్క్రీనింగ్ కమిటీ ఈ కమిటీకి సంబంధించి దాదాపుగా ఏ నియోజకవర్గంలో అప్లికేషన్ ఎక్కువగా వచ్చాయి అంటే కాంగ్రెస్ పార్టీ విధించినటువంటి విధులు ఎలా ఉన్నాయి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో వీరు చేసినటువంటి సేవలు కావచ్చు, తమ క్యాడరు అంటే ఏ క్యాడర్ నుంచి చేశారు ఏమనే అంశాలను కూడా గతంలో చేసినటువంటి వాటి ఆధార వీరిని సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమావేశంలో కీలకంగా సింగిల్ డిజిట్లో ఉన్నటువంటి సీనియర్ అభ్యర్థి శ్రీకాంత్, ప్రధానంగా శ్రీరామ్ అంటే ఏదైతే ఎక్కువ ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారో నియోజకవర్గం నుంచి వాటిని వెనక్కి అవకాశం ఉంది. సింగిల్ డిజిట్స్ ఎవరైతే ఉన్నారో వారిని సెలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది సీనియర్స్ ఇప్పుడు అంటే మిగతా పార్టీల్లో ఉన్నటువంటి అసమ్మతితో లేకపోతే టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుమ్మల లాంటి కొంతమంది నేతలు రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారికి దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రక్రియ ద్వారా వారిని టికెట్ కేటాయించే అవకాశం ఉన్నటువంటి దిశగా కూడా ఏమైనా అక్కడ చర్చ జరుగుతున్నట్టు ఏమైనా తెలుస్తా ఉందా? స్థానికతను చూస్తారు. అంటే మొదటగా స్థానికత కావచ్చు లేదా అక్కడ బలమైనటువంటి నాయకుడు అంటే ప్రజల్లో వారికి ఏ విధంగా ర్యాప్ ఉంది అంటే అన్ని విషయాలకు సంబంధించి ప్రజల్లో ఈ నాయకులకి ఎలాంటి ర్యాప్ ఉంది అనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ సమావేశంలో కీలకంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇందులో ఎలాంటి ప్రస్తావన జరుగుతూ ఉంది అంటే గతంలో చేసినటువంటి నాయకులకు ఎలాంటి పీట ఉంటుంది అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీను ఎలా ఢీకొనాలి అనే అంశాలకు సంబంధించి కూడా ఇందులో పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తున్న పరిస్థితి.
రైట్. శ్రీరామ్, ఇంకోటి ప్రధానంగా ఇందాక మనం చూసుకున్నటువంటి లిస్టులో కార్వా నుంచి ఫిరోజ్ ఖాన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఫిరోజ్ ఖాన్ నాంపల్లిని టికెట్ ఆశిస్తూ అక్కడి నుంచే పోటీ చేస్తారని గత చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి ఆశావాహులు అంటే కామారెడ్డి చూసుకుంటే షబ్బీర్ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ కేసీఆర్ కూడా పోటీ చేస్తున్నారు. ఇలాంటి అభ్యర్థులు ఖరారు అనేది కొన్ని కీలక నేరు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందా? సో అలాంటి దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి కమిటీలో అవన్నీ కూడా చర్చిస్తున్నారు అనుకోవచ్చు మనం. రాజశేఖర్ క్లియర్గా మనకు అంటే దాదాపుగా 119 కాన్స్టిట్యున్సీలో 105 మందిని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తమ నియోజకవర్గాల జాబితాను విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో మిగతా సభ్యులకు సంబంధించి ఇప్పటికి కూడా అంటే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 4 ఉన్నాయంటే ఇటు నాంపల్లి కావచ్చు, ఈ గోషామహాలు, మిగతా 2 స్థానాల్లో కూడా ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. అంటే ఈ స్థానాల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తన జెండాను కైవసం చేసుకోవడం కోసం ఇప్పటికే తన యొక్క వ్యూహాలను రచిస్తుంది అని చెప్పుకోవాలి. గతంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంఖ్యాబలం కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు, లేదా ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకే నియోజకవర్గంలో ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అయితే ఈ కేసీఆర్ ప్రకటించినటువంటి నియోజకవర్గాల్లో ఆశావాహులుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుండి ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చేరే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి స్థానాల్లో తమ సిట్టింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాదని సీనియర్లుగా ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఒకవేళ సీట్లు ఇవ్వని పక్షంలో వారు కాంగ్రెస్ గుటికి చేరుతారనే సందిగ్ధత అయితే నెలకొంది అని చెప్పి చెప్పుకోవాలి. శ్రీరామ్, ఒకటి అంటే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత 115 స్థానాలకు దాదాపుగా సిట్టింగ్లకు ఇచ్చినటువంటి పరిస్థితి, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు భంగపడ్డారో వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు తుమ్మల నాగేశ్వరటువంటి నేతలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం ఇవన్నీ కూడా వినిపిస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవేళ గడువు ముగిసింది, దరఖాస్తుల స్వీకరణకు సంబంధించినటువంటి తేదీ 20తో ముగిసిన నేపథ్యంలో మరోసారి అంటే వారిని చేర్చుకునే దిశ ఎలాంటి ప్రయత్నాలు, ఎలాంటి షరతులతో, లేకపోతే అలాంటి విధానం ఏమైనా కొత్తగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉంది అంటే అలాంటి కీలకమైన నేతలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గడువు ముగిసిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? రాజశేఖర్ క్లియర్గా మనం చూడొచ్చు. మాజీ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వర్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అతనికి ఖమ్మం జిల్లాతో ఇక్కడ హైదరాబాద్లో అతనికి ప్రజలతో చాలా మంచి క్యాడర్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే తుమ్మలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, లైన్ క్లియర్ అయింది. అయితే వచ్చేటటువంటి 4-5 రోజుల్లో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఢిల్లీకి వెళ్ళి అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్త అయితే మనకు వినిపిస్తూ ఉంది. తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు కాదు, ఇటీవల చేరినటువంటి మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొందరు నాయకులు కూడా కీలకంగా బీఆర్ఎస్ నుండి ఇటు కాంగ్రెస్లో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అటు భట్టి కావచ్చు లేదా ఇతర నేతలు కూడా ఖమ్మం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే అటువంటి కాన్స్టిట్యున్సీలో ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అసమ్మతి నేతలు ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పుకోవాలి. ఇటు తుమ్మల నాగేశ్వరరావు అంటే గతంలో ఉన్నటువంటి మంత్రి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతా ఒక క్యాడర్గా ఏర్పడి అక్కడ బలపరుచుకొని కాంగ్రెస్ పార్టీని రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడ జరుగుతున్నటువంటి పిఎస్ సమావేశంలో కూడా ఇలాంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి విముఖతగా ఉన్నారు. వారి ఈ ప్రస్తావన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి గురించి కూడా ఈ సమావేశంలో కీలకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుపుతున్న పరిస్థితులు. ఏదేమైనప్పటికీ రానున్న ఈ నెక్స్ట్ మంత్లో మొదటి వారంలో వీరంతా ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అసమ్మతి నేతలు ఉన్నారో వారు రాహుల్ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం అందుతుంది అని చెప్పి చెప్పుకోవాలి. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే అంటే దాదాపుగా ప్రకటించినటువంటి 119 స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో 105 స్థానాలు ప్రకటించడం జరిగింది. మిగతా స్థానాల్లో సిట్టింగ్గా ఉన్నటువంటి ఆ క్యాండిడేట్లు ఎమ్మెల్యే అభ్యర్థులని ఎందుకు ప్రకటించలేదో వారు మనం చూస్తూ ఉన్నామంటే గతంలో వారు చేసినటువంటి తమ నియోజకవర్గాల డెవలప్ కావచ్చు, నియోజకవర్గాలతో ప్రజల్లో ఉన్నటువంటి ఆ ర్యాపో కావచ్చు, ఆ ర్యాపోను కొంత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వీళ్ళు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వస్తారో వారికి ఖచ్చితంగా మేము
ఆ కార్పెట్ను పరుస్తామనే విధంగా ఈ కాంగ్రెస్ అధిష్టాన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పిఎస్ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి, ఆ అంశాల మీదే ఈ కాంగ్రెస్ ప్రధానంగా వీటి మీద ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరిగింది. అదే దీనిలో వరుసగా వలసలు వస్తున్న నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. టీపీసీసీ అధ్యక్షుడు ముందంజు వెళ్ళటం, వార్తల్లో నిలవటం, నిత్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది, ప్రజలకు బలంగా దూసుకుపోతున్నటువంటి సంకేతాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి, సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫార్ములా, ఇక్కడ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించినటువంటి రుసుమును పెట్టినటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపించింది. మొట్టమొదటిసారి అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఫార్ములాను ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇక్కడ కూడా అదే అంటే బీఆర్ఎస్ పార్టీ అధిగమించినటువంటి ఎంతైతే పర్సంటేజ్లో అక్కడైతే ఎలా అయితే కూడా అలాంటి ప్రక్రియ అంటే సీట్ల కేటాయింపుకు సంబంధించి లేకపోతే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఫార్ములాను ఇక్కడ ప్రయోగించే అవకాశం ఏమైనా ఉందా? రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. రైట్, మనం నెక్స్ట్ నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ కు వరుసగా 2 సార్లు భంగపాటు కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ టికెట్ల పంపిణీలో ఆకుల లలిత టికెట్ ఆశలు గల్లంతో అయినటువంటి పరిస్థితి. అగమ్యగోచరంగా లలిత ఆ రాజకీయ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నటువంటి ఆకుల లలిత బుజ్జగించే పనిలో కూడా కేసీఆర్ ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. హస్తం పార్టీ వైపు చూస్తున్నారని కూడా లలితకు సంబంధించినటువంటి కొంతమంది నేతలపై మనకి బయటికి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఆమె అందులోనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే టికెట్ ఆశించి భంగపడ్డ నేపథ్యంలో వేరే పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి? సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు నిజాం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆకుల లలితకు అధికార బీఆర్ఎస్ పార్టీలో వరుసగా 2వ సారి భంగపాటు తప్పాలని చెప్పవచ్చు. గతంలో చూసుకున్నట్టే గతంలో ఎమ్మెల్సీ పదవి పూర్తయింది. పదవి పూర్తయిన తర్వాత మరోసారి కూడా ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో మొదటగా భంగపాటు గురైనటువంటి ఆకుల లలిత మరోసారి మొన్న ఏదైతే కేసీఆర్ విడుదల చేసిండో 115 మంది ఎమ్మెల్యేల జాబితాలో కూడా ఆకుల లలితకు ఇటు టికెట్ పేరు లేకపోవడంతో మరోసారి కూడా ఆమెకు ఆ పార్టీలో కూడా భంగపాటు తప్పలేదని చెప్పవచ్చు. అయితే ఈ గతంలో 2018 ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు ఆర్మూర్ నియోజకవర్గం నుండి ఆకుల లలిత బరిలో ఉన్నారు. అయితే గట్టి ఇరు పార్టీలు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇరు పార్టీలకు ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చిన సడన్ గా ఇటు ఆ పోటీ నుండి తప్పుకొని అధికార బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డికి మద్దతు పలికారు. దీంతో అక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2వ సారి కూడా సాధించారు. అయితే విజయం సాధించిన తర్వాత ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవిని సీఎం కేసీఆర్ కట్టబెట్టారు. అయితే ఆ ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీకి ఉన్నటువంటి ఆకుల లలిత ఎమ్మెల్సీ పదవి పూర్తయిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ అభ్యర్థన అయినప్పటికీ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వక వేరే వ్యక్తి ఇచ్చారు. ఆమెకు మహిళా ఆర్థిక సంఘం చైర్మన్ గా పదవి ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక సంఘం కొనసాగుతున్నారు. అయితే మరోసారి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఆర్మూర్ నుండి తాను పోటీ చేస్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉంటానని చెప్పి తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ని కూడా ఆకుల లలిత అభ్యర్థించారు. అయినప్పటికీ మొన్న ఏదైతే 115 మంది జాబితా విడుదల చేశారో అందులో ఆకుల లలిత కాకుండా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టికెట్. దీంతో ఆకుల లలితకు మరోసారి కూడా భంగపాటు తప్పలేదని చెప్పవచ్చు. అయితే 2వ సారి ఇటు తన ఎమ్మెల్సీ పదవిని ఇవ్వకపోవడం, అలాగే మరోసారి తను బరిలో ఉంటానని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి చెప్పినప్పుడు తనకి టికెట్ ఇవ్వకపోవడంతో కూడా అక్కడ పుచ్చగలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే తెలంగాణ రాకముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నది. అయినప్పటికీ తనకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది. తనకంటూ ఒక సామాజిక వర్గం ఉంది. మున్నూరు నుండి సామాజిక వర్గం ఆమెకు కూడా బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో మాకులూరు మండలం మాకులూరు మండలంలో ఆమెకంటూ ఒక సామాజిక వర్గం ఉంది. ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయినప్పటికీ ఆమెకు
టికెట్ ఇవ్వకుండా ఇటు జీవన్ రెడ్డి ఇవ్వడంతో కూడా ఆమె కొద్దిగా నొచ్చుకుందని చెప్పవచ్చు. అసలు తన పరిస్థితి ఏంటి అని కూడా తన సహచరుగా ముందు చెప్తున్న ఆందోళన వదన పడుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. అయితే అక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీలో తను రైట్ నవీన్, ఒకటంటే ప్రధానంగా చాలా మంది భంగపాటుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం సిట్టింగ్ల ఆధారంగా చేసుకుని టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్. సో ఈ క్రమంలో ఒకవేళ కేసీఆర్ బుజ్జగించే పనిలో ఉన్నారని సమాచారం అందుతున్న నేపథ్యంలో మరొకసారి ఎమ్మెల్సీ పదవి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి కీలక పదవుల్లో ఆమె కట్టబెట్టే అవకాశం ఉందా? ఒకవేళ కనుక సరైనటువంటి బుజ్జగింపు చర్య హామీ ఇవ్వకపోతే రాకపోతే కనుక కేసీఆర్ నుంచి ఆమె పార్టీ మారే అవకాశం ఉందా? కేడర్, ప్రధానంగా కేడర్, ఆమె ఆనుకున్నటువంటి కేడర్, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆమె వెనక ఉన్న నేతలు ఏం చెప్తా ఉన్నారు? అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ పార్టీ రాకపోవడం, మొదటి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కొద్దిగా మదన పడ్డారు కవితకు. ఇటు మొన్న జరిగినటువంటి ఆర్మూర్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కూడా కవిత ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే పదవి కాదు, మాకు మంచి పదవి ఇస్తామని చెప్పి కూడా ఆకులతో భరోసా ఇచ్చారు. దాంతో పాటు సీఎం కేసీఆర్ ఇటు ఆకులతకి ఇక్కడ టికెట్ రాకపోవడంతో ఒక్క పార్టీకి మళ్ళా గతంలో ఉన్నట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందన్న పక్క సమాచారంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఆకుల లలిత ఫోన్ చేసి మరి బుద్ధకించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సీఎం ఇది ఆకుల గతంలో కూడా చాలా మంది కూడా ఎంతో హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఎక్కడ హామీ నెరవేర్చిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటలకు నమ్మని ఆకులతో కార్యకర్తలకు ఎవరైతే కార్యకర్తలతో పాటు తన సహచరులుగా తన రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చించబడుతుంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినట్టు సీనియర్ నాయకుడు ఆకులతో భర్త ఆకుల రాఘవేందర్ తో కూడా టచ్ లో ఉన్నట్టు కూడా తెలిసింది. ఎలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ప్రణాళిక దీనిలో భాగంగానే ఆకులతో భర్త బట్టి ఆకుల రాఘవేందర్ తో కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలు, మరికొన్ని నెలల్లో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఇయర్ కావడంతో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రోజు రోజుకు ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే వీరేశం మంత్రాలు చేస్తున్నట్టు కూడా ఒక వార్త ఇప్పుడు మనకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్యకు సీటు కేటాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక ఈ నేపథ్యంలోనే అభిమానులు కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమైనటువంటి వీరేశం పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారంటే అలాంటి సమాధానం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఇక నల్గొండ జిల్లాలోని నకరికల్ నియోజకవర్గంలో రోజు రోజుకు పరిణామాలు మారుతున్నాయి. గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే 2014 గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం 2018 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత అట్నుంచి చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఇద్దరి మధ్య అంతరంగం పెరిగి రోజు రోజు వారి మధ్య విభేదాలు పెరగడం తోటి ఇద్దరు కూడా చివరి వరకు టికెట్ ఎవరికి వస్తుందనే ఉత్కంఠ అయితే నెలకొన్న నేపథ్యం అయితే కొద్ది రోజులుగా సాగింది. అయితే చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమతి లింగయ్యకి టికెట్ కేటాయించడం తోటి వేముల వీరేశము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత తన రాజకీయ పయనం ఎటు అనే దానిపైన అతను మంతనాలు కూడా జరుపుతున్నాడు. చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నాడు. దీంతో కాంగ్రెస్ ఏదైతే ముఖ్య నాయకులు ఉన్నారో నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో వేముల వీరేశం టచ్ లో ఉండి పార్టీలోకి వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నాడు. మొత్తానికి ఏదైతే నకరికల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోయినట్టు వేముల వీరేశం ఈసారి చివరి వరకు తనకు టికెట్ వస్తుందని ఆశించి చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో తన ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అతను వెతుక్కుంటున్నాడు. ఇప్పటికే తన ముఖ్య కార్యకర్తలతోటి నాయకులతోటి ఇప్పటికీ సమావేశమైనటువంటి వేముల వీరేశం నల్గొండకు భువనగిరి ఎంపీ నల్గొండ మాజీ ఎమ్మెల్యేటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి తోటి రూట్ క్లియర్ అయినట్టయితే అతని యొక్క కోమటిరెడ్డి సొంత గ్రామం అయినటువంటి బ్రాహ్మణ వెళ్ళాల నగరకల్ నియోజకవర్గానికి వస్తుంది. కాబట్టి గతంలో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రియశిష్యుడైన చిరుమర్తి లింగయ్యను గెలిపించుకున్నాడు. కాబట్టి కోమటిరెడ్డి ఆశీస్సులకైతే నగరకల్లో తన గెలుపు ఈజీ అవుతుందనే భావంతో వేముల వీరేశం ఉన్నాడు. ఇంకా కోమటిరెడ్డి వెంకరెడ్డితోని మంతనాలు జరిపిన తర్వాత అతని యొక్క రాకను కోమటిరెడ్డి వెంకరెడ్డి కనుక స్వాగతించినట్లయితే వేముల వీరేశానికి
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు మార్గం సులభం అవుతుంది. ఈ నేపథ్యంలో అతను సొంత కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులతో మాట్లాడి కాంగ్రెస్ పెద్దలతో కూడా మాట్లాడుతుంది. నేడో రేపో అతను కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజశేఖర్. రైట్ కిరణ్, ఒకవేళ ఆయన అనుకున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టికెట్ కన్ఫర్మ్ అయితే కనుక ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే అంటే ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది? అంటే ఓట్లని లేకపోతే ఓటర్లని ఆకర్షించే పని అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే వీరేశానికి సంబంధించినటువంటి ఆ ఓట్ల శాతం పెరిగి ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పటికే వేముల వీరేశం అక్కడ గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినందుతో పాటు 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ అతను నియోజకవర్గ ప్రజల అందుబాటులో ఉంటున్నాడు. అయితే చాలా మంది గ్రామ సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కొంతమంది జెడ్పీటీసీలు కావచ్చు ఇప్పటికే వేముల వీరేశానికి మద్దతు తెలుపుతూ అతను ఎటు వెళ్తే వారందరూ కూడా ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి చిరుమతి లింగయ్యపై కాంగ్రెస్ పార్టీ నుండి వేముల వీరేశం కనుక పోటీ చేసినట్టయితే పోటీ అయితే తీవ్ర ఆసక్తితో పాటు వారిద్దరి మధ్య పోటీ అయితే గట్టిగా ఉండే అవకాశం ఉంది. ఇద్దరిలో నువ్వా నేనా అనే విధంగా కూడా పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. చివరి వరకు కూడా వారు ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ అయితే నెలకొంది. దానికోసమే వేముల వీరేశము కొమ్మటిరెడ్డి వెంకరెడ్డితో పాటు మరో ముఖ్యమంది కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉండి తన విజయానికి వారితో సపోర్ట్ తీసుకున్నట్టయితే తన విజయానికి మరింత సులభతరం అవుతుందని కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆశీస్సులుంటైతే తన గెలుపు మరింత సులభతరం అవుతుందని అతను కోమటిరెడ్డి వెంకరెడ్డితో మంతనాలు కూడా జరుపుతున్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆశీస్సులు కనుక ఉన్నట్టయితే అతని గెలుపు కూడా గెలిచే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ నాయకులతో పాటు అతని ముఖ్య కార్యకర్తలు అదేవిధంగా అతనికి మొదటి నుంచి ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కూడా కోరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు రానున్న ఎన్నికల్లో ఇతను కనుక కాంగ్రెస్ పార్టీ కనుక నుంచి పోటీ చేసినట్టయితే ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి టికెట్ తీసుకున్నటువంటి చిరుమర్తి లింగయ్యకు వేముల వీరేశానికి అయితే మధ్య తీవ్ర పోటీ అయితే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజశేఖర్. రైట్, ఒకటి ఫైనల్గా అంటే కిరణ్, అంటే కేసీఆర్ ఒకటి చెప్పారు, ఒకవేళ టికెట్లు రాకపోను కనుక భంగపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే గొప్ప పదవులు ఉన్నాయి, ఖచ్చితంగా పార్టీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి 5 ఏళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం వీరేశం ఎలాంటి హామీ ఏమీ రాలేదు కాబట్టి ఆయన ఇలాంటి మంత్రాలు జరుపుతున్నారు, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఆ దిశగా వెళ్తున్నారు అనుకోవచ్చమా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించడం జరిగింది. నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను, మరొక పార్టీ కనుక ఆశీర్వదిస్తే వేరొక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని కూడా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వేముల వీరేశం ఖచ్చితంగా కరాఖండిగా చెప్పడం జరిగింది. దాంతో వేముల వీరేశం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుండి అవకాశం వచ్చేది కాంగ్రెస్ పార్టీ, లేనట్లయితే మరొక పార్టీకి వెళ్ళైతే అతను ఖచ్చితంగా పోటీలో ఉండే అవకాశం ఉంది. అదే విధంగా గత కొద్ది రోజుల నుంచి వేముల వీరేశానికి టికెట్ వస్తుందని ఆశించినటువంటి కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు అధిష్టానం ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానం అతను ఎమ్మెల్యేగా ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేస్తుందని చెప్పినప్పటికీ వేముల వీరేశము ఆ యొక్క పదవులను కావచ్చు, తనకు ఏదైతే ఆశించి రేపు రానున్న ఎన్నికల తర్వాత అతనికి పార్టీ అధిష్టానం కొన్ని పదవులు ఆశ పెడతానని చూసినప్పటికీ కూడా అతను ఏటికి కూడా తలగ్గకుండా అతను నేరుగా పార్టీకి రాజీనామా చేసి తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉంటానని ఖచ్చితంగా అధిష్టానానికి చెప్పిన తర్వాతే అతను పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత వేరొక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ సమస్యలు పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుని వారు ముట్టడించారు. ఆశా వర్కర్లు ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేయాలని వారు ప్రధానంగా కొన్ని డిమాండ్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి ప్రదీప్, వారి డిమాండ్స్ ఏంటి? అసలు ప్రధానంగా డిమాండ్కు సంబంధించినటువంటి సిఐటి ఆధ్వర్యంలో ఎలాంటి డిమాండ్లతో వారు ధర్నా చేశారు? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే సిఐటియు ఆధ్వర్యంలో సపోర్ట్ చేస్తూ ఆశా వర్కర్లు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా తమ ప్రజలకు సేవ చేస్తున్నామంటూ, అయితే ఎక్కడ వేసిన గొంగటి అట్లాగే ఉందంటూ అన్ని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సంఘాలకు అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ తమను విస్మరించిందని కూడా వాళ్ళు విమర్శించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎక్కడికక్కడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించి తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. ఏదైతే ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 18,000 ఫిక్స్ శాలరీతో పాటు
తమకు ఏదైతే 32 రిజిస్టర్లు వాళ్ళే సప్లై చేయాలంటూ కూడా ఈ ఈ ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. అట్లాగే ఏదైతే ప్రసూతి సెలవులతో పాటు 2021 సంవత్సరంలో ఏదైతే పిఆర్సి పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి కూడా ఇవ్వాలంటూ, ఏదైతే లెప్రసీ తర్వాత టీబీ తర్వాత కంటి వెలుగు సంబంధించిన పెండింగ్ బిల్ బకాయిలను కూడా తమకు చెల్లించాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే తాము ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఏదైతే వైద్య సిబ్బందికి కూడా అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తూ ఉన్నామంటూ తమ సమస్యలు ఎక్కడికక్కడ చాలా సంవత్సరంగా తమ పెరిగిన ఏదైతే నిత్యావసర సరుకుల దృష్ట్యా తమకు కూడా ఫిక్స్డ్ శాలరీ 18,000 చెల్లించాలంటూ కూడా వాళ్ళు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ధర్నా నిర్వహించారు. అంటే ప్రధానంగా వారి డిమాండ్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ అందించినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఈ ముట్టడించిన నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? వారు వచ్చి ఏమైనా సమాధానం చెప్పారా? అయితే జడ్చలలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందుబాటులో లేకపోవడంతో తమ ప్రతినిధులతో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామంటూ, అట్లాగే రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కూడా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కూడా మీ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి సరైన న్యాయం చేస్తామంటూ కూడా ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ధర్నానైతే విరమించిన సందర్భం ఉంది. అయితే ఈ రకంగా గత కొన్ని రోజులుగా ఏదైతే తమ సమస్యను పరిష్కరించకుండా పెండింగ్ లో పెట్టి తమను ఇబ్బందులు పరిస్థితున్నట్టు కూడా వాళ్ళు ఈ సందర్భంగా తెలిపారు. ఏదైతే నిత్యావసర సరుకులు గతంలో కంటే 2-3 పెరిగిన దృష్ట్యా తమ జీతాలు తమకు ఏమాత్రం సరిపోవడం లేవంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించు ఫిక్స్డ్ శాలరీతో పాటు తమ డిమాండ్లు ఏదైతే కోరామో అవి నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా తెలిపారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. సార్, ప్రధానంగా చూసుకుంటే రాజకీయాల్లో ముఖ్య చిత్రం మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విక్రమార్క ఉన్నటువంటి పరిస్థితి. ఇక మదిరిలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన భట్టి విక్రమార్క మదిరి నుంచి టికెట్ ఆశించిన పొంగులేటి వర్కి రాంబాబు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత జేపీ చైర్మన్ లింగాల కమల్ రాజును ప్రకటించారు కేసీఆర్. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలో పొత్తు ఉంటే కూటమికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఖమ్మంకు సంబంధించిన రాజకీయాలు ఎప్పటి నుంచో కూడా పొంగులేటి వ్యవహారం నుంచి కూడా నిత్యం వార్తల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు టికెట్లు కేటాయించిన తర్వాత కూడా ఆశావాహులు అదే రీతిలో ఉండడం, అన్ని పార్టీల్లో కూడా అలాంటి రాజకీయాలకు సంబంధించిన ముఖ్య చిత్రాలు మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి ఉపేంద్ర చెప్పండి. ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి నియోజకవర్గం. ఇది మొదటి నుంచి జనరల్ స్థానాల్లో ఉన్నటువంటి మదిరి నియోజకవర్గం. ప్రస్తుతం అది 2009 నుండి అది పూర్తిగా రిజర్వేషన్ మారింది. ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నటువంటి నేపథ్యంలో మదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధానంగా కాంగ్రెస్ మొదటి నుంచి బలంగా ఉంది. ఆడు ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళలో మదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రమే గెలిచారు. అదే తరుణంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రధానంగా 2018 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో బట్టి విక్రమార్క చేతిలో 3 సార్లు ఓడి ఇప్పుడు జడ్పీ చైర్మన్ గా ఉన్న లింగాల కమల్ రాజును ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ప్రకటించారు. ఎలాగైనా సరే కమల్ రాజ్ అడుగుపెట్టి తన సత్తా చాటాలని చెప్పేసి ఉవ్విలి ఉర్తిప్పటి ప్రజాక్షేత్రంలో వెళ్ళి పర్యటిస్తూ రకరకాల సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇటు బట్టి విక్రమార్క కమల్ రాజు మధ్య పోటాపోటీ హోరాహోరీ రానున్నటువంటి ఎన్నికల్లో ఉంటుందని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో పిసిసి ప్రధానమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి సిఏపీ నేతగా ఉన్న బట్టి విక్రమార్క ఈ రోజు వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా దాదాపు బట్టి విక్రమార్క పేరును ఖరారు చేసి ప్రకటించే అవకాశాలు దాదాపు 98% కనబడతా ఉన్నాయి. అయితే సెప్టెంబర్ మొదటి వారం వరకు గుర్తించినటువంటి ఎవరైతే ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో కాంగ్రెస్ లో బట్టి విక్రమార్క మదిరి నియోజకవర్గం నుంచి అటు కోట రాంబాబు ఇద్దరు కూడా దరఖాస్తులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో అటు కోట రాంబాబు ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి మదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ చేరడం ఫలంగా ఇద్దరి మధ్య ప్రధానమైనటువంటి కాంగ్రెస్ లో పోటాపోటీ ఉంది. దాదాపు సిట్టింగులకే టికెట్ ఇవ్వాలన్నటువంటి యోచన అటు భద్రాచలంలో పొదెం బీరయ్య కావచ్చు, మదిరి నియోజకవర్గంలో బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళిద్దరికి దాదాపు టికెట్ ఖరారైనట్టుగానే ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో
అక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కోట రాంబాబు గతంలో బిఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి 23,000 ఓట్ల సాధించడం, ఇవన్నీ పరిణామాల దృష్ట్యా కోట రాంబాబు పేరు కూడా పరిశీలన చేసే అవకాశం కనబడతా ఉంది. అయితే ప్రధానంగా సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ ప్రధాన ఆశ్రయంగా బీఆర్ఎస్ అభ్యర్థి జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు ఇప్పటికే ప్రజల్లో ప్రధానంగా అటు చింతకాని మండలం దళిత బంధుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు బోనకల్ మండలం, ఈ 2 మండలాలు ప్రధానమైనటువంటి కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఎక్కువ బలం ఉన్నటువంటి కేంద్రం. ఈ 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రధానంగా బలం పెరిగే అవకాశం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా నియోజకవర్గ వ్యాప్తంగా అటు చింతకాని, ముదిగొండ, మధిర నియోజకవర్గం, ఎర్రుపాం, అటు బోనకల్లు, మధిర రూరల్, ఈ అన్ని ప్రాంతాలలో మధిర పట్టణంలో మొదటి నుంచి కూడా బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు బలహీనపడింది. అయితే 5 మండలాల్లో కూడా బట్టి విక్రమార్కకి బలమైన ఉంటుంది. అదే నేపథ్యంలో ఇప్పుడు సంక్షేమ పథకాల దృష్ట్యా బలమైనటువంటి పునాదుల్ని బీఆర్ఎస్ ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ప్రధానంగా బట్టికి లింగాల కమలరాజు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది కూడా నడుస్తా ఉంది రాజశేఖర్. ఒకవేళ రాజకీయ సమీకరణ నేపథ్యంలో పొంగులేటి జోక్యం చేసుకొని తనకి అనుచరుడిగా ఉన్నటువంటి రాంబాబు కనుక టికెట్ ఇప్పిస్తే, ఒకవేళ అనుకుంటే కనుక, సో పోటీ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ముందు నుంచి కూడా ఓడిపోయి వస్తున్నటువంటి సానుభూతి కూడా కొంతవరకు లింగాల కమలరాజుకు ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నుంచి. కానీ ఒకవేళ వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంది. ఇక్కడ పొంగులేటి ఇచ్చుకున్నటువంటి శపథం నేపథ్యంలో టికెట్ ఒకవేళ దానికి వస్తే కనుక, ఒకవేళ ఆ విధంగా జరిగితే పోటీ ఎలా ఉండే అవకాశం ఉంది? మధిర నియోజకవర్గం కాంగ్రెస్ కి పునాదులు కలిగినటువంటి నియోజకవర్గం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు పెట్టినా అసమ్మతి నేత ఎవరు లేకుండా సరే ఈజీగా మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన గెలిచే అవకాశం ఉంది. అయితే లింగాల కమలరాజుకి కొంత సానుభూతి ఉన్నదనేది వాస్తవం. కానీ సానుభూతి ఇప్పుడు ఎన్నికల్లో ఉండకపోవచ్చు అనేది కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడుగా లింగాల కమలరాజు పొంగులేటిని వదిలేసి బీఆర్ఎస్ తో పూర్తిగా అంటిపెట్టుకొని పనిచేయడం, తర్వాత జెడ్పీ చైర్మన్ ఇవన్నీ కూడా ఆ జెడ్పీ చైర్మన్ అయ్యే దాంట్లో ప్రధానంగా మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి పాత్ర కూడా ఉందని కూడా చర్చ సాగుతుంది. అయితే లింగాల కమలరాజు అటు బట్టి విక్రమార్క ప్రధాన పోటీ ఉండొచ్చు కదా, కోట రాంబాబుకి సంబంధించి మాత్రం దాదాపు ఒక 50-50 ఛాన్స్ ఉందనేది కూడా చర్చ కొనసాగుతామనలో రానున్నటువంటి ఎన్నికల్లో ప్రధానంగా ఇటు లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ మధ్య సఖ్యత కుదిరితే రేపు నియోజకవర్గాన్ని లెఫ్ట్ పార్టీ అడిగే అవకాశం ఉంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే మధిర బట్టి విక్రమార్క ఉన్నాడు కాబట్టి వదులుకోవడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కూడా కోట రాంబాబు డాక్టర్ గా సేవలు అందించినటువంటి గుర్తింపున్న నేపథ్యంలో కోట రాంబాబు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లను మొత్తం ఆకర్షించుకునేటువంటి శక్తి ఉన్న బట్టి విక్రమార్క కూడా అదే సందర్భంలో అటు గతంలో జోడో యాత్రకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రజలందరినీ చైతన్యవంతం చేసి రానున్నటువంటి కాలంలో నేనే కాంగ్రెస్ తరఫున దళిత ముఖ్యమంత్రి చేస్తే నాకే ఇస్తారని ప్రచారం చేసుకునే నేపథ్యం కూడా రైట్. ఉపేంద్ర, ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా వరుసగా అన్ని పార్టీలు కూడా డిక్లరేషన్లు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరుసగా యూత్ డిక్లరేషన్ కానీ, మహిళా డిక్లరేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రకటించుకుంటూ వస్తుంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్ కూడా ప్రకటించింది. సో ఈ డిక్లరేషన్ అనేది చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం. అలాగే ఒకవేళ మీరు అన్నట్లు లెఫ్ట్ పార్టీతో కనుక కాంగ్రెస్ పార్టీ జతగడితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అనేవి ఈజీగా అయిపోతాయి అనుకుని ఒక వాదన అయితే ఉంది. సో ఇది కరెక్ట్ అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా రాజశేఖర్, మధిర నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కలిస్తే విజయం ఖచ్చితంగా ఈ కూటమి గెలిచే అవకాశం కనబడతా ఉంది. అయితే ఈ డిక్లరేషన్ అనేది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకైతే ప్రభావం అయితే కనిపించట్లేదు. రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభావం ఏ రూపంలో మారబోతా ఉంది, అటు కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు ప్రధానమైనటువంటి చర్చ ఏ రూపంలో దారి తీయబోతా ఉంది, ఎటు నిర్ణయానికి రాబోతా ఉంది అనేది కూడా ప్రధానంగా ప్రజలందరూ ఆసక్తి చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ కామ్రేడ్ కూటమితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థికి తిరుగులేదు అనుకునే నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థికి లింగాల కమలరాజు కూడా అటు మాదిగ సామాజిక వర్గంగా గుర్తింపు పొంది గత 21 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ కి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి బొమ్మేరు రామ్మూర్తి, అది మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, అతని పేరు పరిశీలనలో ఇస్తూ వస్తుందని ఆశపడి నిరాశ రోజు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్న నేపథ్యంలో రామ్మూర్తికి ఏమాత్రం అవకాశం ఇస్తుందా అనేటువంటి ఆశ కూడా కొనసాగుతోంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి లింగాల కమలరాజుకు సంబంధించి ప్రధానమైనటువంటి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. అటు కోట రాంబాబు దాదాపు పేరుని ఖరారు చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ
బట్టి విక్రమార్క మాత్రం బరిలో దిగితే బట్టి వర్సెస్ కమల్ రాజ్ అనేటువంటిది పోటీ హోరాహోరీగా కొనసాగే నేపథ్యం అయితే ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఒరగా మధుర నియోజకవర్గ వ్యాప్తంగా కూటమిదే ఆధిపత్యం ఉండే అవకాశం ఉంది. ఎలాగైనా సరే ఈ సంక్షేమ పథకాలు చేసినటువంటి అభివృద్ధి పనుల్ని తీసుకెళ్తున్న నేపథ్యంలో కమల్ రాజు కూడా ఈసారి ఖచ్చితంగా నేను అసెంబ్లీ అడుగు పెడతాననేటువంటి విశ్వాసంతో ప్రజలకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇలా 10న నిరవధిక సమ్మెకు దిగారు ఏఎన్ఎంలు. ఇక తాము రెగ్యులర్ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఏఎన్ఎంలు సమ్మెకు మద్దతు తెలిపారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా జీవన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. కరోనా సమయంలో ఏఎన్ఎంల సేవలు మరులేమని కూడా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత రెగ్యులరైజ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తామని గతంలో చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు అదే గుర్తు చేస్తున్నారు చాలా వరకు కూడా. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు మరికొన్ని రోజుల నేపథ్యంలో వరుసగా వారికి సంబంధించిన డిమాండ్లతో వారు వరుసగా సమ్మెలు నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితి అంటే చెప్పండి శ్రీకాంత్. గత 19 రోజులుగా కూడా ఏఎన్ఎంలో కొనసాగిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారిని కలిసి వారి వద్ద నుండి కూడా ఒక వినతి పత్రం అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టిన పరిస్థితి నెలకొంది. అంటే గత 9 సంవత్సరాలుగా కూడా కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చని హామీలు అంటూ ఏమేమి ఉన్నాయంటూ అన్ని కూడా గుర్తు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే కరోనా లాంటి విపత్కర సమయంలో ఏఎన్ఎంలు చేసిన ఆ సేవలను గుర్తుపెట్టుకొని వారికి తప్పకుండా కూడా వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు డబుల్ బెడ్రూమ్లకు ఇళ్లకు గాను కూడా దాదాపు పూర్తిగా రాష్ట్రమంతా కూడా 9 ఏళ్లుగా నాడ్చుతూ అంటే ఏదో అధికారంలోకి వచ్చే ముందు సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆ హామీలు మాత్రం ఎక్కడ కూడా అమలవుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణంలో కనీసం ఇప్పుడైనా లబ్ధిదారులకు సరైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారందరికీ అర్హులందరికీ కూడా తగు సంక్షేమ పథకాలను అందించాలని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి గుర్తు చేస్తున్న పరిస్థితి. అంటే ఇటు కాంగ్రెస్ లో రోజు రోజుకు జోష్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఒక రాబోయే ఎన్నికలలో విజయ ఢంకా మోగించే దిశగా కూడా 9 సంవత్సరాలుగా కూడా కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రతి నిత్యం ప్రతి చోట అన్ని విభాగాలకు సంబంధించి ప్రతి చోట కూడా వైఫల్యాలను ఎత్తి చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎక్కడైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా చేరదీసి తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము చేపట్టబోయే సంక్షేమ పథకాలు తాము అవలంబించే సంక్షేమ పథకాల గురించి కూడా పూర్తి స్థాయిలో వారిని వివరించి వారికి ఆకట్టుకునే పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇటు ఎక్కడికక్కడ బాధితులు అంటే కేవలం ఈ ఏఎన్ఎం లో మాత్రమే కాకుండా జీవన్ రెడ్డి గతంలో చూస్తే ఇథనాల్ శ్రీకాంత్ అంటే ఎమ్మెల్యే ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారికి ఏమైనా హామీలు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వైఫల్యాలు ఎత్తి చూపే ప్రయత్నం చేశారా? బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు కూడా నాడ్చుతూ వస్తున్న అంటే ప్రతి హామీని కూడా ఆయన గుర్తు చేసిన పరిస్థితి ఉంది. వారి వద్ద నుండి ఒక వినతి పత్రం కూడా స్వీకరించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రతి దాంట్లో కూడా ఇథనాల్ అంటే జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇథనాల్ పరిశ్రమ ద్వారా చుట్టుపక్కల గ్రామాలు కూడా కలుషితమవుతాయి అని చెప్పి పెద్ద ఉద్యమమే చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే జీవన్ రెడ్డి ప్రతి దాంట్లోనూ కూడా ముందుండి ఒక పోరాటం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో గాను సమాయత్తం అవుతుందని చెప్పొచ్చు. ప్రతి చిన్న అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని దాదాపుగా ప్రజలకు బాసటగా నిలిచే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ప్రతి జిల్లాలో కూడా నెలకొంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆదివాసీ నేతల ఇలాఖాల్లో అధికార పార్టీ తడబాటు పడినట్లయితే మనకు తెలుస్తా ఉంది. గల్లంతైన మాజీ మంత్రి గడం నగేష్ అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆతనం సక్కు టికెట్లు ఆశలు గల్లంతైనటువంటి పరిస్థితి. పార్టీ మార్పు దిశగా నగేష్ ఉన్నటువంటి పరిస్థితి. అసంతృప్తిలో సక్కు వర్గం. అధికార పార్టీకి అసమ్మతి కాటు తప్పదా అంటే అవుననే
వర్గాల నుంచి కొన్ని వర్గాల నుంచి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. బుజ్జగింపులు ఫలిస్తాయా, ఎన్నికలు సహకరించైనా అనేటువంటి వార్త కూడా మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చర్చనీయాంశంగా ఆదివాసీ నేతల పట్ల అధికార పార్టీ వైఖరి ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి అవునని వినిపిస్తుంది. పాత పార్టీకే వెళ్ళడానికి సక్కు వర్గీయులు మొగ్గు చూపుతున్నారన్నటువంటి ఒక వార్త కూడా మనకి అందుతున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తానికి ఈ రాజకీయ పరిస్థితులపై ఎలా ఉంది, అసలు ఎవరు ఎక్కడికి మారే అవకాశం ఉందా, లేకపోతే బుజ్జగింపులు ఏమైనా ఫలిస్తాయి, దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు జోషి. చెప్పండి జోషి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి చూసినట్లయితే ఇద్దరు ఆదివాసీ వర్గానికి చెందినటువంటి ఇద్దరు నేతలు అధికార పార్టీకి చెందినటువంటి, ఒకరేమో మాజీ మంత్రి, బోత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి గాను, అలాగే ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగాను కొనసాగినటువంటి గిడం నగేష్, అలాగే సిట్టింగ్ ఆసిఫాబాద్ కు చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అత్రం సక్కు, వీళ్ళిద్దరు కూడా రాబోయే తదుపరి ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి టికెట్ ను ఆశించినటువంటి నేతలు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆ టికెట్ విషయంలో భంగపాటుకు గురైనటువంటి నేపథ్యం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇటు ఆసిఫాబాద్ కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అత్రం సక్కుకు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి టికెట్ విషయంలో ఇటు అధికార పార్టీకి చెందినటువంటి అధిష్టానం హామీ ఇచ్చినట్లుగాను, ఆయన అంగీకరించినట్లుగాను తెలుస్తున్నప్పటికీ కూడా ఇది పైకి జరుగుతున్నటువంటి ప్రచారానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో అంతర్గత పరిస్థితులు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఇంతకాలము ఇటు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత సిట్టింగ్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి కోవలక్ష్మి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆత్రం సక్కులు, వీళ్ళిద్దరూ అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి నేపథ్యాలు వేరు. రాజకీయంగా ఆత్రం సక్కు కాంగ్రెస్ లో కొనసాగిన కాలం నుండి కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా రకాలుగా విభేదాలు ఉండేటటువంటి పరిస్థితి. అవి వీళ్ళిద్దరు ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా అవి కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం వేరుగా, జడ్పీ చైర్పర్సన్ వర్గం వేరుగా ఇంతకాలం కొనసాగినటువంటి అధికార పార్టీ శ్రేణులు ఇప్పుడు ప్రస్తుతం రాబోయే ఎన్నికలకు సంబంధించి టికెట్ ఖరారైనటువంటి కోవలక్ష్మికి మద్దతుగా తెలిపేందుకు, ఎన్నికల్లో బాసటగా నిలిచేందుకు కొంత అంగీకరించినటువంటి పరిస్థితులు అయితే క్షేత్రస్థాయిలో అత్రం సక్కు వర్గంలో నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అత్రం సక్కుకు అధిష్టానం ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ విషయాన్ని పక్కన పెడితే అత్రం సక్కు ఎప్పుడు కూడా మనం ఆయన పూర్తి రాజకీయ పరిణామాన్ని చూసుకున్నట్లయితే, రాజకీయ జీవితాన్ని మొత్తం చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో బలంగా ఉండడానికి ఆయన చాలా వరకు ఇష్టపడేటటువంటి నాయకుడిగా, నేతగా, ప్రజాప్రతినిధిగా ఆయనకు ఒక పేరుంది. అంటే ఆదివాసీలకు సంబంధించినటువంటి ఉద్యమాల్లో నుండి పుట్టుకొచ్చినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి అత్రం సక్కు క్షేత్రస్థాయిలో తన వర్గీయులను, తన మద్దతుదారులను కాపాడుకునేందుకు చాలా ఎక్కువ మొగ్గు చూపుతుంటారు అనేటటువంటి పేరున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఆసిఫాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల్ని కనుక మనం బేరీజు వేసుకొని చూసినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అత్రం సక్కుకు సంబంధించినటువంటి వర్గీయుల ఒత్తిడి ఆయన పైన చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదివరకే పలు దఫాలుగా సందర్భానుసారంగా పలుమార్లు తన వర్గీయులందరితో కూడా తరచూ సంభాషిస్తున్నటువంటి అత్రం సక్కుకు పాత పార్టీకే మళ్ళీ వెళ్దాము అనేటటువంటి అభిప్రాయాలు చాలా అత్యధిక సంఖ్యలో ఆయనకు వినిపిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే దీన్ని కొంత సున్నితంగానే ఆయన తిరస్కరిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ రాబోయే రోజుల్లో ఇటు కోవలక్ష్మికి సంబంధించినటువంటి వర్గీయులు ఆధిపత్యం కనుక ప్రదర్శించినట్లయితే ఖచ్చితంగా అత్రం సక్కు కూడా పునర్నిర్ణయించుకునేటటువంటి పునరాలోచనకు వెళ్లేటటువంటి పరిస్థితులు లేకపోలేదని మనకు తెలుస్తోంది. ఇక మరోవైపు బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితిని చూసినట్లయితే ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడినటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి, మాజీ ఎంపీ గిడం నగేష్ కు సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అనుచరులు, అభిమానగణం ఉన్నటువంటి నాయకుడిగా పేరుంది ఆయనకు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు టికెట్ దక్కనటువంటి నేపథ్యంలో మరోవైపు ఎంపీ విషయానికి సంబంధించి కూడా ఆయనతో అధిష్టానం ఎటువంటి సంప్రదింపులు, చర్చలు జరపనటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ మార్పు దిశగా అడుగులేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఇటు ఆసిఫాబాద్, ఇటు బోత్, ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఓటర్లు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కావడం అనేటటువంటిది ఇక్కడ మనకు యాదృచ్ఛికమే కావచ్చు. కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో ఇటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి సంబంధించి ఆదివాసీ ఓటర్ల సంఖ్య అత్యధికంగా లక్షల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రభావం, అంటే తమ వర్గానికి చెందినటువంటి ఇద్దరు నాయకుల్ని కూడా టికెట్ల విషయంలో పక్కన పెట్టింది బీఆర్ఎస్ అనేటటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయంతో
ఆదివాసీలందరూ కూడా రగిలిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఏ ఒక్క నలుగురు ఆదివాసీలు కలిసినా కూడా ఈ అంశం పైన ప్రధానంగా చర్చించుకుంటున్నట్లుగానైతే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో గనుక ఈ విషయం ఆదివాసీ సమాజంలో మరింతగా చర్చనీయాంశంగా, తీవ్ర చర్చనీయాంశంగా మారినట్లయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరు అభ్యర్థుల పైన ఈ యొక్క ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది. ఒకవేళ అదే కంటే మాత్రం ఖచ్చితంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఈ ఇద్దరు ఆదివాసీ నాయకులకు టికెట్లు నిరాకరించినందుకు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లే బలమైన ఇద్దరు ఆదివాసీ నేతలుగా ఉన్నటువంటి ఈ వీళ్ళిద్దరు కూడా ఒకవేళ పార్టీ మార్పు దిశగా గనక అడుగులు వేస్తే మాత్రం దీని ప్రభావం చాలా వరకు అత్యధికంగా ఉండేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో గిరిజనులకు పోడు భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు అలాంటి చాలా వరకు ఆశావాహులందరూ కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో ముందుగానే ఎలక్షన్స్కి వెళ్లే ముందు చేసినటువంటి ప్రయత్నాలు కూడా అన్నీ ఉన్నాయి. సో అవి ఫలించే అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదా? అంటే అలాగే ఇంకొకటి కూడా, అంటే ఒకవేళ ఈ నేతలు కనుక అసంతృప్తి ఉన్న నేతల్ని బుజ్జగించే ప్రయత్నాలు విఫలమైతే వేరే పార్టీలో కనుక వెళ్ళిపోతే కనుక ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది? అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో ఎంతవరకు అలజడి సృష్టించే అవకాశం ఉంది? అయితే ఈ విషయంలో ఈ ఇద్దరు ఆదివాసీ బలమైనటువంటి నేతలకు సంబంధించినటువంటి విషయంలో అంటే నష్ట నివారణ చర్యలు ఏదైతే అధిష్టానానికి సూచనలు అందడం జరిగిందో ఈ విధమైనటువంటి నష్టం జరిగిన పరిస్థితులకు సంబంధించి నష్ట నివారణ చర్యలు తీసుకునడం జరిగినట్లుగాను, అలాగే ఈ ఇద్దరు నేతలతో కూడా అధికార పార్టీకి చెందినటువంటి ఒక స్థాయికి చెందినటువంటి బలమైనటువంటి నాయకులు సంప్రదింపులు పలు దఫాలుగా ఇదివరకే జరిపినట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఆ సంప్రదింపులు ఆ బుజ్జగింపులకు సంబంధించినటువంటి చర్చలు ఏవి కూడా ఇంతవరకు ప్రయోజనం కలిగించినటువంటి దిశగానే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడప్పుడే చర్చలు ముగినప్పటికీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళను బుజ్జగింపుకు సంబంధించినటువంటి చర్చలు యంత్రాంగం నడిపేటటువంటి పరిస్థితులు కూడా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మనకి ప్రధానంగా మీరు అన్నట్లు ఈ క్యాల్కులేషన్స్ అన్ని ఉంటూనే ఇటువైపు బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించిన తర్వాత మిగతా పార్టీలకు కూడా జోష్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రకటించే అవకాశం దానికి సంబంధించినటువంటి పిఎస్సి మీటింగ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ సరైనటువంటి సమయం 2-3 రోజుల్లోనే వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి గతంలో కేసీఆర్ కూడా చెప్పారు అంటే ఎమ్మెల్యే టికెట్లు రాకపోతే కనుక ఇది ఒకటే కాదు చాలా పదవులు ఉన్నాయి, వారి ఆశించినటువంటి స్థాయిలో వారిని సంతృప్తి పరుస్తామని ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవేళ వారికి అలాంటి భరోసా ఏమైనా కల్పిస్తే వీరు ఆదివాసీలకు వచ్చి బహిరంగంగా చెప్తే సో అది అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారా? వాస్తవ పరిస్థితుల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే రాజశేఖర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ఆదివాసీ కూడా అధికార పార్టీ పైన లేనట్టుగా తెలుస్తోంది. ఇది వరకు పలు మార్లు వాళ్ళ ఆందోళనలో బహిరంగంగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. అంటే పోడు భూములకు పట్టాలు ఇచ్చేటటువంటి విషయంలో కూడా తమను మోసం చేసింది అనేటటువంటి భావనలోనే అత్యధిక శాతం ఆదివాసీలు ఉన్నటువంటి పరిస్థితులు. అలాగే ఇది కేవలం తమ పోరాటం మాత్రమే దిగొచ్చి సర్కారు ఇచ్చింది అనేటటువంటి అభిప్రాయం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని మార్చగలిగేటటువంటి శక్తి కేవలం ఆదివాసీ మాత్రమే ఉంటుంది అనేటటువంటిది వాళ్ళు కుల సంప్రదాయాలకు కట్టుబడినటువంటి విలువల్ని బట్టి మనం ఇక్కడ అర్థాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇంకోట్లయితే కేవలం ఎమ్మెల్యే సీట్లు మాత్రమే కాదు చాలా పదవులు ఉంటాయి అనేటటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పెద్దల వ్యాఖ్యలు తరచు చూసినట్లయితే ఇవన్నీ కూడా కేవలం ఏదైనా పార్టీ అధికార పగ్గాలు చేపట్టినప్పుడు మాత్రమే సాధ్యం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే కాంగ్రెస్ కూడా పొందుకున్నటువంటి పరిస్థితి, కొంత స్థాయిలో బీజేపీ కూడా పొందుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక ఏ పార్టీ అంటే అధికార పార్టీ మళ్ళీ తాము అధికారం చేపట్టడం ఖాయం అనేటటువంటి మేకపోతు గాంభీర్యాన్ని బయటకు ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతిచర్యలను చూసినట్టు కూడా అపరక్షణ ధోరణిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అధికారంలోకి వస్తే ఇటువంటి అసంతృప్తవాదుల్ని అసమ్మతివాదుల్ని అందరినీ బుద్ధగించడం చాలా తేలికైనటువంటి పనిగా మనం భావించవచ్చు. కానీ ఒకవేళ అధికారం చేదారినట్లయితే మాత్రం అధికార పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేటటువంటిది కూడా ప్రతి నాయకుడు ఆలోచించుకుంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నాయకులు ఎవరైనప్పటికీ ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ కూడా తమ గెలుపు అనేటటువంటిది ముఖ్యంగా భావించేటటువంటి పరిస్థితులు బహిరంగ రహస్యమే.
ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆలోచనలు కూడా దీనికి అతీతంగా ఉంటాయని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు అధికారంలో ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ కోణంలో ఆలోచిస్తే తమకు టికెట్ ఇచ్చినటువంటి నెత్తిన పెట్టుకునేటటువంటి సాంప్రదాయం రాజకీయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇదే కోణంలో ఆలోచించినట్లయితే గనక అధికార పార్టీ ఎటువంటి బుజ్జగింపులకు పాల్పడ్డా కూడా వాటికి వీళ్ళు మెత్తబడతారా అనేటటువంటిది చాలా అంటే సమాధానం లేనటువంటి ప్రశ్నగానే మనకు కనిపిస్తుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.